ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కరోనాకు టీకా దేశ ప్రజలకు 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫికీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొంటూ ఆయన టీకా పంపిణీకి సంబంధించి తాత్కాలిక మార్గదర్శకాలను సిద్దం చేస్తామని చెప్పారు. కరోనా యోధుల అనంతరం టీకాను 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు ఇస్తారు. వచ్చే ఏడాది జులై, ఆగస్టు కల్లా 400 నుంచి 500 మిలియన్ల డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారని, ప్రారంభ దశలో 30 నుంచి 35 కోట్ల మందికి టీకా వేయడం జరుగుతుందని డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరానికి సెంట్రల్ పూల్ ఎంబీబీఎస్ సీట్లకు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్కు జారీ చేసిన మార్గదర్శకాల్లో కరోనా యోధుల పిల్లల కోసం ఒక కొత్త కేటగిరీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డాక్టర్ హర్షవర్దన్ ఈరోజు ప్రకటించారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఈ కేటగిరీలో 5 సెంట్రల్ పూల్ ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేశారు. మెడికల్ కౌన్సిల్ కమిటీ ఆన్లైన్ దరఖాస్తు ద్వారా నీట్ 2020లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ ఎంపిక జరుపుతుంది. కరోనా నిర్వహణ, చికిత్స విషయంలో కోవిడ్ యోధులు చేసిన అత్యంత ముఖ్యమైన సేవలను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. మన దేశంలో కరోనా రికవరీ రేటు 93.58% మెరుగుపడింది. ఇంతవరకు 83,83,000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 48,493 మంది కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 4,43,303 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 1,058 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,60,834కి చేరింది. నిన్న మరో 1,440 మంది కోలుకున్నారు. రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59% నమోదైంది. ప్రస్తుతం రాష్టంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అందులో 10,000 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. నిన్న మరో 4 మరణించడంతో రాష్టంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,419గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 1,236 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 1,696 మంది కోలుకున్నారు. 9 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,899కి చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 12 రోజుల తుంగభద్ర నది పుష్కరాలు రేపు మధ్యాహ్నం 1:23 ప్రారంభమవుతాయి. పుష్కరాలకు హాజరయ్యే వారికి కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. థర్మల్ స్క్రీనింగ్ జరిపిన అనంతరం మాత్రమే ప్రజలను ఘాట్ల వద్దకు అనుమతిస్తారు. మాస్క్, సామాజిక దూరం తప్పనిసరని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలియజేశారు. డిసెంబర్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరిగే జోగుళాంబ, గద్వాల జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య తక్కువగా ఉండడం పట్ల హైకోర్టు ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్-19 పరీక్షలు తగు సంఖ్యలో జరగడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పైన విచారణ జరుపుతూ హైకోర్టు రోజుకు కనీసం 50,000 కరోనా పరీక్షలు నిర్వహించాలని, క్రమంగా ఆ సంఖ్యను 1,00,000కు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మాస్క్ వినియోగించడం, సామాజిక దూరం వంటి నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోవడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉండేలాగా అధికారులు చూడాలని, ఐసీఎంఆర్ నిర్దేశించిన విధంగా పరీక్షలు జరపాలని కోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళిక సంతృప్తికరంగా లేదనంటూ ఈ నెల 24వ తేదీ కల్లా ప్రభుత్వం జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 26వ తేదీకి ఈ పిటిషన్ పైన తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈరోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం. పారిశుధ్యం గురించి అవగాహన కల్పించి ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈరోజు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒక సందేశం ఇస్తూ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పరిశుభ్రత, పారిశుధ్యం ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంచి ఫలితాలు సాధించిన జిల్లాలు, రాష్ట్రాలకు స్వచ్ఛతా పురస్కారాలు ప్రదానం చేసింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.